బెరకాయని చెక్కేసి చక్రాల్లో కోసుకొని శనగపిండి కలుపుకొని కార్న్ పౌడర్ శనగపిండి కలిపేసి అవి మేము బాగా వేపుకుంటామండి. బాగా వేపుకొని దాటిలా ఉంటాయండి, తినొచ్చండి. ఇది సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా చారు పెట్టుకొని ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక బీరకాయ చాలండి, ఒక బీరకాయ ముక్క అండి. ఇది ఒక బీరకాయ ముక్క చాలు. అయ్యే చక్రాలా కోసి మళ్ళీ చెక్కినప్పుడు కోసాక కలిపినప్పుడు పెడతాను. కలిపి పెట్టుకున్నాం కదండి. నూనె కాగింది, ఇలా వేసేస్తున్నాం చూడండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, మరి వేగాలి కదండి. మరి బాగా వేగితే బాగా వస్తాయండి, బాగా పెట్టుకుంటాయి. ఎలా వేగుతున్నాయో గారెల్లాగా ఇలాగే వేసుకోవాలండి. బీరకాయ ముక్కలండి ఇవి. శనగపిండికి కార్న్ పౌడర్ వేసుకున్నామండి. ఇందులో ఇలా పైసలండి. చారు పెట్టుకొని ఇలా వేసుకొని నంచుకొని తినేయచ్చండి. సింపుల్గా అయిపోద్ది. మీకు చారు సాంబార్కి బాగుంటుందండి. సాంబార్కి కూడా బాగుంటుందండి. ఇలాగ చాలా రుచిగా ఉంటుంది కూడానండి. కష్టం అనుకోకుండా ఇది చూసి లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా వండుకొని తిని చూడండి. ఇది చూడండి, ఇది తోటకూర ఎప్పుడండి. ఇది తోటకూర ఎప్పుడు చేసుకున్నాం కదండి. ఇది బీరకాయ ముక్కలు ఫ్రై అండి. అది అలాగే వేపుకున్నామండి. కార్న్ పౌడర్ శనగపిండి వేసుకొని వేపుకున్నామండి. మీకు చూపించాం కదండి. ఇది రసం అండి. ఈ రసంతో ఆ రెండు కూడా కాంబినేషన్గా నంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.